షిమ్జిదా ముస్తఫా. ఈవిడ కేరళలో ఇన్ఫ్లుయెన్సర్ కూడా, యాక్టివిస్టు. మరి ఈవిడేమొచ్చేసి బస్సులో ఒక వీడియో తీసింది, తనని ఒక వ్యక్తి అసభ్యంగా తాకాడు అన్న విధంగా. మరి ఈవిడ కూడా ఆ వీడియో తీస్తూ వెనక్కున్నటువంటి ఇంకొక ఆవిడని అసభ్యంగా తాకింది. ఆవిడ చెస్ట్ను కూడా ఈవిడ తాకింది. అంటే లేడీస్ తాకుంటే ఏం పెద్ద ఇది కాదు కాబట్టి ఓకే. మరి ఇతను కూడా ఆ విధంగానే తాకాడు అనుకోవచ్చు కదా. నిజంగా మనం ఏం చేస్తాం, మామూలుగా బస్సుల్లో ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళని తాకకుండా ఉండేందుకు మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకుంటాం. వాళ్ళు కావాలని తాకినా లేదా మామూలుగా తాకినా, మామూలుగా చెప్తున్నాం, మన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఈవిడ కావాలనే అతని దగ్గరికి వెళ్ళి అతను టచ్ అయ్యేటట్టుగా చేసి, నిజంగా అతని మనసులో ఉంటే ఉండొచ్చేమో. ఇప్పుడు మనకి చాలామందికి బయట కళ్ళు వేరే వాళ్ళు చూస్తే అనేక బుద్ధులు పుడతాయి. నిండుగా మంచిగా బట్టలు వేసుకుంటే, పట్టువాని ఇలాంటి ఆఫ్ శారీలు కట్టుకొని ఉంటే వాళ్ళు మనకి చెల్లెలుగానో కూతుర్లుగానో ఉంటారు. బొట్టు కనిపించి ఏదో ఇల్లు కొంచెం తేడాగా మొన్న శివాజీ చెప్పినట్లుగా కనిపిస్తే ఇంకొక రకంగా, రకరకాలుగా మనకి బుద్ధి పుడుతుంది. ఈ ఆలోచనలు ఎవడో ఆపలేడు. నేను రేపిస్టులకి మాత్రం నేను వ్యతిరేకను, కానీ ఒక ఆలోచన విధానం అనే దానికి మాత్రం మనం ఏం చేయలేం. బస్సులో ఈవిడ ఇలా చేసింది, ఆవిడ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తనకేమొచ్చేసి ఈ విషయం శనివారం తెలిసింది, శుక్రవారం పోస్ట్ చేసింది, శనివారం అతనికి తెలిసింది. అతను పశ్చాత్తాపం చెందాడు. చివరికి బుధవారం రోజు ఏమొచ్చేసి చనిపోయాడు, లాస్ట్ బుధవారం. అది ఇప్పుడు వైరల్ అవుతుందన్నమాట, చాలా బాగా వైరల్ అవుతుంది. దాన్ని ఇదే సోషల్ మీడియాలో ఎవరైతే అతన్ని తిట్టారో తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అతనికి మద్దతుగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఏంటనేది మనకు అనవసరం. ఏదేమైనా సరే వెంటనే మనం దీన్ని చేసేస్తాం. సరే, అది పక్కన పెడితే ఈవిడేమొచ్చేసి ఒక వ్యక్తిని మనం పోస్ట్ చేస్తున్నప్పుడు ఆలోచించాలి, అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ప్రభావం చూపిస్తుందని. ఇంతకుముందు కూడా ఇదే విధంగా ఒక వ్యక్తిని ఇలాగే పెట్టారు. ఇలాగే సోషల్ మీడియాలో కేరళలో ఇంచుమించు ఇప్పుడు ఒక 10-15 మంది అమ్మాయిలు ఇలాగే పెడుతున్నారు. వీళ్ళే వీడియోలు తీస్తారు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో మొత్తానికి ఎందులో కొందరు పోస్ట్ చేసుకుంటున్నారు. బాగా వ్యూస్ వస్తున్నాయి. అది బాగా ఫ్యాషన్ అయిపోయినట్టు ఉంది అక్కడ. కేరళ అంటే ఇప్పుడు మగాళ్ళు భయపడిపోయి అట్టపెట్లు పట్టుకుంటున్నారు. అట్ట ముక్కలు ఉంటాయి కదా, ముక్కలు పట్టుకొని వాళ్ళు ఆ అమ్మాయిల పక్కన ఒకవేళ సీట్ ఉంటే కూర్చుంటే మధ్యలో అమ్మాయికి అబ్బాయికి మధ్యలో అవి పెట్టుకుంటున్నారు అట్టలు. ఎందుకంటే మళ్ళీ దేనికి వచ్చింది బాధ, ఎందుకు ఏమైనా టచ్ అయితే మళ్ళీ నన్ను కావాలని టచ్ చేసాడని కూడా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలేమో రివర్స్లో ఇప్పుడు ఆ మీద కేసు పెట్టారు. అతని అమ్మ నాన్న కేసు పెడితే ఏమొచ్చేసి ఇప్పుడు పోలీసులకి చెక్కకుండా పారిపోయింది. అదే సోషల్ మీడియా అకౌంట్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఆవిడకి మద్దతుగా చాలామంది మాట్లాడేసరికి తెగ రెచ్చిపోయింది. తీరా ఇప్పుడేమొచ్చేసి నాకు పోలీసులు మద్దతు తెలిపారు, నా వైపే ఉన్నారని చెప్తే అలాంటిదేమీ లేదు, ఆవిడని ఇప్పుడు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాము, అతని అమ్మ నాన్నలు కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి మేము కేసు నమోదు చేస్తామని వెళ్తే ఇప్పుడు అమ్మాయి మీద కేసు నమోదు చేశారు. కానీ ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్తే విచారించడం కోసం ఆవిడ ఇటో పారిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ట్రోలింగ్కి భయపడిపోయి పారిపోయింది. అందుకే నేను ఏమంటున్నానంటే ఏది కూడా తొందరపడి మనం ఏది నిర్ణయం తీసుకోకూడదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, నిజంగా అమ్మాయిని అతను తాకాలనే ఉద్దేశం ఉందనుకోండి, ఈ అమ్మాయి ఫస్ట్ మంచిగా ఉండాలి కదా. అతన్ని తాకడానికే వెళ్తున్నట్టుగా వెళ్ళి తాకిన తర్వాత నన్ను తాకాడు అన్నం ఎందుకు? నువ్వు అడ్డగించినా సరే అతను తాకడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఇచ్చేయాలి. మీకు మామూలుగానే వీడియోలు తీయడం అలవాటు. ఆ వీడియోలు అలా ప్రతి దాన్ని కూడా ఈ విధంగా కాంట్రవర్సీ చేసుకుంటూ వీడియోలు తీస్తూ ఉన్నారు. ఈ మధ్య అమ్మాయిలు ముట్టుకుంటేనే భయం వేస్తుంది కేరళలో. అసలు ఇప్పుడు భారతదేశం మొత్తం అలాగే ఉంది. అమ్మాయిల వాళ్ళ అబ్బాయిలు, అబ్బాయిల వాళ్ళ అమ్మాయిలు, అసలు దేశం నాశనం అయిపోయే విధంగా ఉంది. ఒకవైపు దేశం ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి ప్రపంచంలో ఏ విధంగా ఉందనేది భయం లేకుండా ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఎవడు మోసం చేద్దామా, ఎవడు మోసం చేద్దామా, ఇటు అబ్బాయిలు ఏమొచ్చేసి అమ్మాయిల్ని, అమ్మాయిలు ఏమొచ్చేసి అబ్బాయిలు మోసం చేసుకోవడానికి సగానికి సగం సమయం వేస్ట్ చేసుకుంటున్నారు.